ఆయన ఏదైనా మాట అడుగుదాం అనుకున్నా కానీ వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు నువ్వే ఏలు పెట్టమాక అంటున్నారు. డబ్బులు ఇస్తే అమ్మటే అయితే నా డబ్బులు ఇస్తే ఏది రాదు. అట్లాంటి వాళ్ళు మాటలు నమ్మమాకండి. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పని అప్పచెప్పాలా ఇంకా. బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను మిర్చియాడ్లో చేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన? ప్రస్తుతానికి అయితే రోడ్ల పరంగా అన్ని బాగానే ఉన్నాయన్న. ప్రస్తుతానికి రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసినా కొద్దిగా ట్రాఫిక్ చనాలని చెప్పి బాగా అరెస్ట్ చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడినా కానీ ఇట్లాగే మాట్లాడినా కానీ ఏమన్నా తప్పుగా మాట్లాడినా కానీ ఇట్లా అరెస్ట్ చేయడాలు ఇట్లాంటి కామన్ అయిపోయినాయి. అంటే తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయడం తప్పంటారా? తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయడం తప్పేం కాదన్నా. దేనికి అరెస్ట్ చేయొచ్చు. దేనికి అవతల మాట్లాడిన దాన్ని బట్టే అవతలోడు మాట్లాడేది. ముందర ఎవరు మొదలు పెడుతున్నారు అనుకోవాలంటారు? అది వాళ్ళైనా మొదలు పెట్టచ్చు, వీళ్ళైనా మొదలు పెట్టచ్చు. ఎవరు మొదలు పెట్టినా తప్పే. మొదలు పెట్టినవాడు ఎప్పుడైతే ఉన్నాడో వాడిని ముందు లోపలేయాల, తర్వాత అన్నాను వాడిని లోపలేయాల. ఇప్పుడు వాడు అన్నాడు కాబట్టి వీడు అన్నాడు, నువ్వు అనకపోతే వాడు అనగా. వాడు అన్నాడు కాబట్టి వీడు అన్నాడు. ఇద్దరు లోపల తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయాల న్యాయంగా అయితే. ఇంకోసారి అట్లా మాట్లాడడం బాగండి. తప్పేముంది? జరగట్లేదు అంటారా? నాకైతే జరిగినట్టు ఎక్కడా కనపడతలా. నాకైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని భారతి గారి గురించి మాట్లాడినప్పుడు అరెస్ట్ చేశారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతి అసలు ఆమె అనకూడదు. వాస్తవానికి అయితే అసలు ఆమె అందులో లేనప్పుడు భువనేశ్వర్ గారి గురించి అనకూడదు, తప్పు. మరి ఆ రోజు ఎందుకని ఖండించలేకపోయారు? ఆ రోజు ఖండించలేకపోతే వాళ్ళ ఇష్టం అన్న. మన చేతిలో ఏమైనా ఉందా? మనం మాట్లాడినా వాళ్ళు వింటారా? మన సామాన్య ప్రజలు మనం చెప్పింది వాళ్ళు వింటారా? వినరుగా. ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది కదా అలాంటి నిర్ణయం, ఎవరైనా మంచిదే కదా. నేను చెప్పింది కూడా అదే కదన్నా. ఇప్పుడు వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు తీసుకున్నారు. ముందు లోపలేసి చేయాలి కదా. చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ ఏదైతే ఉందో ల్యాండ్ ఆర్డర్, పోనీ ఆ ల్యాండ్ ఆర్డర్ ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉందా? పోనీ ఏమన్నా ఆ ల్యాండ్ ఆర్డర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఏం లేదు. 2 సంవత్సరాల క్రితం ముచ్చుమరిలో పిల్ల చచ్చిపోయింది. ఇంతవరకు ఆ శవాన్ని దేకలేకపోయారు. ఒక్కళ్ళన్నా మాట్లాడారు దాని గురించి? ప్రతి ఊళ్ళు అభివృద్ధి పథకాలు ఇట్లేదు ఇది ఇట్లేదు అన్నారు కదా. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏమంటారు, సాగులు చెప్పడానికి వంకలు చెప్పడానికి రెడీగా ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా చేసి పెట్టారు ఇప్పటిదాకా? మచ్చుమర్రి బాలిక ఉదంతంలో ఒక వ్యక్తి స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటే అతనికి మద్దతుగా అంబటి రాంబాబు మాట్లాడిన సంగతి ఏమంటారు? మరి ఇప్పుడు ఆయన మాట్లాడారన్నారు కదా, దేవశుద్ధి జరిగిందా లేదా? లోపలేశారా లేదా? చంద్రబాబు నాయుడిని తిట్టారని చెప్పి లోపలేశారనే కానీ దాని గురించి వాడికి అవతలవాడికి సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు లోపలేదు? పోలీసు వైఫల్యమే కానీ పోలీసు వైఫల్యం కదన్నా, గవర్నమెంట్ వైఫల్యం అది. ఎవరు నాకు అంత ఐడియా లేదన్నా ఎవరికి సపోర్ట్ చేశారు. మీరు అడిగారు, దానికి చెప్పాను నేను. ఇప్పుడు మచ్చిమరిలో వాళ్ళకి చనిపోయిన లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ కాదు, లాకప్ లో సూసైడ్ చేస్తున్నారు. దానికి ఆయన సపోర్ట్ చేశారు మీరు అంటున్నారు. సపోర్ట్ చేయడం చాలా చూడలేదు. అది ఆయన సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసినప్పుడు ఆయన అసలు చేయకూడదు. చిన్నపిల్ల చనిపోయినప్పుడు వాడిని సపోర్ట్ చేయాల్సినంత అవసరం అంబటి రాంబాబు గారికి అసలు లేదు. అసలు చేయాల్సిన అవసరం లేదు. సత్య చచ్చాడు, అంతటితో వదిలేయాల. దానికి మళ్ళీ ట్వీట్ లేయటం ఇట్లాంటి అనేది కరెక్ట్ కాదు. పోనీ ట్వీట్ వేసినందుకు అంబటి రాంబాబు గారికి పిల్లని చంపేసినాడు, వాడు చచ్చిపోయాడు. ఇంతవరకు ఆ పిల్ల సభ ఏదని చెప్పని అడిగారా? పోనీ చంపేసిన వ్యక్తే చనిపోయిన తర్వాత ఎలా దొరుకుతుందో చూకే అంటారు. ఇంకా ఉన్నారు కదా వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు కదన్నా. వాళ్ళ తల్లిదండ్రులు ఏది అసలు ఆ శవం ఏది ముందు? ఆ శవాన్ని పోలీసులు పట్టుకోవాలి కదన్నా. ఇంతవరకు 2 సంవత్సరాలైనా పట్టుకోకపోతే దానికి అర్థమైంది. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఒక దంపతుల మీద దాడి జరిగింది. అందులో ఒక వ్యక్తిని ఎందుకని పట్టుకోలేకపోయారు? 5 సంవత్సరాల పాటు. అది కూడా అన్న అది నాకైతే తెలియదు వాస్తవంగా. ఇది ఒకటైతే పేపర్ లో చూశాను. అది కూడా పేపర్ లో వచ్చింది. అది కూడా పేపర్ లోనే వచ్చిందన్న. నేను చెప్పింది కూడా అదే అన్న. నాకు ఫేస్బుక్ లో వచ్చి ఏమైనా రీల్స్ వస్తే వాటి చూస్తాను తప్పితే మిగిలినది చూడను. నాకు అంత అనుభవం కూడా లేదు. పెద్దోళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చెప్పాలి అనుకుంటే దౌర్జన్యాలు ఏం జరగట్లా, దాచుకో ఏం జరగట్లా. ప్రస్తుతానికి అయితే దౌర్జన్యాలు అయితే అక్కడక్కడ జరుగుతానే ఉంటాయి. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద జరగట్లా. జనసేనలు కొల్లబొడుతున్నారు. ఎక్కడ అయిందన్న? మీ కార్యకర్తలనే కొడతారు కన్నా, జనసేన కార్యకర్తలనే తెగ కొడతారు. మా యాడ్ లో కూడా కొడతారు. మొన్న కూడా జరిగింది. ఇప్పుడు అట్లాంటివి చెప్పాను అనుకున్నా, ప్రూఫ్ లైవ్ తో సహా తీసుకొచ్చి పెట్టినా కానీ దాని గురించి న్యాయం జరిగిద్దా? జరగదు. ప్రూఫ్ పెట్టండి. జరగదు. మా అన్న పట్టించుకోడు. ప్రూఫ్ పెట్టకుండా మాట్లాడటం మీరు కరెక్ట్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుందాం అనుకున్నా కానీ, ఆయన ఏదైనా మాట అడుగుదాం అనుకున్నా కానీ వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు నువ్వే ఏలు పెట్టమాక అంటున్నారు. ఏలు పెట్టమాక అన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏలు పెట్టకుండా ఉండవు అంటానికే మరి వర్మ గారిని సైలెంట్ చేసి పక్కన పెట్టారంటారా? ఈ వర్మ గారిని వాస్తవం చెప్పాలంటే ఆయన మంచి వ్యక్తి అన్న. వాస్తవం చెప్పాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్ ముందు తిట్టారు. కార్యకర్తల నోటికొచ్చిన బూతులు తిట్టారు.
అన్నీ జరిగినాయి. ఎమ్మెల్సీకి నాగబాబు గారికి ఇచ్చారు. వాస్తవానికైతే ఆయనకి ఇవ్వాల్సింది కాదు అది. వర్మ గారికి ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయాడు. అధికారమే తీసేసింది. ఏది మా చంద్రబాబు నాయుడు గారు తీసేశారు, ఆయన్ని తీసి పక్కన పెట్టారు. ఇంకో చాటు ఇస్తారేమో, దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఆపుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్మ గారిని అక్కడ ఉంచాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారే కదా మరి మా ఇద్దరు మాట్లాడుకునే డిప్యూటీ సీఎం ఆయన చెప్తే ఆయన వినాలి. ఎందుకంటే ఆయన వల్లే గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి ఆయన చెప్పినట్టు వినాలి కాబట్టి మరి ఆయన చెప్పినట్టుగానే పక్క ఈవీఎంల వల్ల ఫామ్ అయిందని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు కదా అన్న. ఇప్పుడు అది అవని అన్న, ఇప్పుడు ఆయన ఆపాడు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి వర్మ గారు పక్కన ఆపారు. ఎందుకంటే ఆ ఏరియాలో గొడవలు జరగకూడదు, తర్వాత మాట్లాడుకుంటారు దాని గురించి. ఇక్కడ ఒక విషయం, మీరు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఫామ్ అయిందని మీరు అంటున్నారు, ఈవీఎంల వల్ల ఫామ్ అయిందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అనుకోవాలి? అన్న వాస్తవంగా చెప్పాలంటే పోయినసారి ఎలక్షన్స్ అయినా చూసుకో, అప్పుడు ఇద్దరు చీలారు కాబట్టి ఓటింగ్ శాతం అప్పుడైనా సరే 50,000 70,000 మెజారిటీ అయితే టీడీపీకి అయితే రాదు. మహా అయితే 5,000 10,000 మించి ఎక్కువ రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ కి పోయిన 5 ఏళ్లలో ఎలక్షన్స్ ఓటింగ్ ఉంది కదా, టీడీపీ ఓటింగ్ కి వాళ్ళు గెలిచి 2% మీద 3% మీద గెలిచారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాస్తవానికి అయితే అన్ని 5,000 10,000 20,000 మెజారిటీతోనే గెలిచారు. అప్పుడు వాళ్ళు ఇద్దరున్న చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఇద్దరు కలిసే ఉంటే విడిపోయారు, వాళ్ళు గెలిచారు. ఈసారి ఇద్దరు కలిసే ఉన్నారు. 5,000 10,000 మెజారిటీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాం అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గెలిపించారు. తప్పేముంది అందులో? ఇప్పుడు ప్రతిసారి వాళ్ళకే ఇస్తారు, ఇంకా అవతలకు కూడా ఎవరా ఇస్తారు కదా. ఈవీఎంలని ఎలా అంటున్నారు? మరి అది వాళ్ళన్నది వాళ్ళు ఇష్టం అన్న, మన చేతిలో ఉంది. ఇప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు పోయినసారి జగన్ గారికి అవకాశం ఇద్దాం అనుకున్నా ఇచ్చారు, ఈసారి వీళ్ళకి ఇద్దాం అనుకున్నారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలన్నా ముఖ్యమంత్రిగా? 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్న వ్యక్తి కదా. నిజాయితీగా చెప్తున్నా, ఈ రోజు ఆయనకే చెప్తున్నా. ఒకడు వచ్చి నాశనం చేస్తే అనుభవం ఉన్నోడు 10 నిమిషాల్లో కాదు 1 సంవత్సరంలో మొత్తం కరెక్ట్ చేయగలడు. 2 సంవత్సరాలను ఏది కరెక్ట్ గా ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి? ఏం చేయలేదంటారు? ఏం చేశారు చెప్పండి? హామీలు ఇవ్వటం తప్పు. అసలు అసెంబ్లీలో చెప్పేశారు, మా వల్ల కాదు నీ చేతులు ఎత్తేసాను అని. ఎప్పుడు చెప్పారు? గెలిచిన అసెంబ్లీ సమావేశాలను చెప్పారు, నా వల్ల కాదు, డబ్బులు లేవు, ఇవ్వలేను అని. ఇవ్వలేను అనే మాట అన్నారా, టైం పట్టింది అన్నారా? ఇవ్వలేను అనే చెప్పారు. చూస్తే భయం వేస్తుందని చెప్పి ఆయనే చెప్పారు. భయం వేస్తుంది అంటాం వేరు, ఇవ్వలేను అంటాం వేరు. భయం వేసేది ఏముందన్న, డబ్బులు లేవు నేను ఇవ్వలేను అని చెప్పారు. అదేగా చెప్పింది. అనే మాట ఎక్కడ అన్నారు? సరే టైం పట్టిద్దని చెప్పింది, మీ వీడియో చూపించండి, నేను చెప్తాను దానికి. నేను చూపిస్తా, చూపిండి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను యూట్యూబ్ లో చూసేవాడిని, లైవ్ లో కనబడే చూసే చెప్తాను. దానికి ఏముంది అందులో? అసెంబ్లీ వేదికగా జరిగింది అంటున్నారు కదా. అసెంబ్లీ వేదికగా చూస్తే భయం వేస్తుంది, హామీలు లేవా అని అడుగుతున్నారు. మరి అసలు నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేమని ఆయనే చెప్పాడు. ఇవ్వలేమనే మాట ఎప్పుడు అన్నారు? చూపిండు, నేను నీకు పంపిస్తాను. నీ నంబర్ నీ దానికి మొత్తం వెతికి నేను పంపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇవ్వలేనప్పుడు ఇవ్వకుండా ఉంటే అందరితో పోయిద్ది, అసలు ఏ బాధ లేదు. ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చింది, మళ్ళీ మెల్లగా సాఫీ అయిపోయింది. అది గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, అది దేశం ప్రాబ్లం. అది అక్కడ జరిగింది కాబట్టి అక్కడి నుంచి రావడం వల్ల పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఏదైనా గానీ ప్రజలందరూ పలానా చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది అనేది మాట, అది అబద్ధం. అది సరే, ఇక్కడ ఇంకో విషయానికి కూడా వద్దాం. అనుభవం ఉన్న వ్యక్తి రాగానే 10 నిమిషాల్లో పూర్తి చేయాలి, లేదంటే సంవత్సరంలో పూర్తి చేయాలి అంటున్నారు. ఒక ఇల్లు కట్టే ఇల్లు మధ్యలో ఆపేస్తే గనక కొత్తగా వచ్చే కాంట్రాక్టర్ కట్టడానికి ఎంత టైం తీసుకుంటాడు? దాన్ని ఒక 10 సంవత్సరాలు పాడు పెట్టిన ఎంతసేపు అన్నా? ఒక ఇంటిని సగం కట్టారు, మిగిలిన సగం వచ్చి ఇంకోటి చేయాలంటే డబ్బులు ఇస్తే అమ్మట్టు అయింది. నా డబ్బులు ఇస్తే ఏది రాదు. డబ్బులు చేతిలో ఉంటే పోయినన్ని తిరిగి వస్తాయి. ఎంతసేపు? సంవత్సరం బట్టి, మహా అయితే సంవత్సరాలు బట్టి. 5 సంవత్సరాల పాటు పాడు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందంటారు? దేని గురించి పాడు పెట్టారంటారు? అమరావతిని గాని ఇష్టం. ఇప్పుడు అతనికి ఇష్టం లేదన్నా, అతనికి ఇష్టం లేదు, అతను చేయలేదు. నీకు ఇష్టం ఉంది కదా, నువ్వు తోడుతున్నావు, నువ్వు చెయ్యి. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 15 సంవత్సరాలు అంటే మీరు అమరావతిని రాజధాని చేసింది మీరే, మొత్తం చేశారు, బానే ఉంది. రోడ్లు గీట్లు వేసారు, అంతా బానే ఉంది, బ్రహ్మాండంగా సాగుతుంది. ఇప్పుడు అమరావతిని కట్టాల్సిన అవసరం వాస్తవానికి అయితే నిజాయితీగా చెప్తున్నా, అమరావతిని అంత సేటు డెవలప్ చేయాలి అన్న ఆలోచన కొద్దిగా తగ్గించుకొని మిగిలిన చుట్టుపక్కల మొత్తం చేసుకుంటే ఇంకా మళ్ళీ వీళ్ళకే పడతాయి ఓట్లు. దాని చుట్టుపక్కల అంటే ఏం అభివృద్ధి చేయాలంటారు? మీరేగా రోడ్లు కావాలి అవి కావాలని అడుగుతున్నారు తప్పితే అభివృద్ధి అంటే జనాలకు కాదు. అభివృద్ధి కావాల్సి రోడ్లు కావాలి. రోడ్లు ఉంటేనే మనుషులు వెళ్తున్నారా ప్రతిదానికి? రోడ్లు లేని రోజులు ఏం చేశారు? గొంతులున్న రోడ్లు వెళ్ళలేదా? పిడుగురాళ్ళ నుంచి నరసరావుపేట వెళ్ళేటప్పుడు ఒక భార్య, కడుపుతో ఉన్న భార్యని హాస్పిటల్లో చేర్పించి ఇంటికి వెళ్తున్న వ్యక్తి గోతిలో పడి మరణించాడు. ఈ వార్త విన్నారా మీరు? నేను వినలేదన్నా.
గుద్దుకొని లారీ అయితే బస్సు అవన్నీ గొంతలు ఇరుక్కున్నారో చూసా గానీ మనిషి చనిపోయాడు అనే విషయం చూడాల వాస్తవం చెప్తున్నా. మరి రోడ్లు బాగాలేకపోతే మనుషుల పరిస్థితి ఏందంటారు? ఏది వాడు ఎవడెళ్ళమన్నాడు అంత ఫాస్ట్ గా, ఎవడు చలిపుట్టి వెళ్ళమన్నాడు, చిన్నగా పోవచ్చుగా, ఆ రోడ్డు బాగోలేనప్పుడు ఇంకో రోడ్డు తిరిగి వెళ్ళాలా? ఇంకా ఆ ఊర్లో ఇంకెక్కడ లేవు అన్న. ఇప్పుడు హైవేలు బ్రహ్మాండం జరుగుతున్నాయి కదా, మెయిన్ రోడ్ అది. నేను చెప్తున్నా కూడా అదే అన్న, ఇప్పుడు హైవేలు బ్రహ్మాండం సాగుతున్నాయి. ఇప్పుడు అందుకనైనా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయండి. అది ఆ విషయం నాకు తెలియదు అన్న. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మనకు తెలియదు. వాడు ఎందుకు వెళ్ళేదో అతను ఎందుకు వెళ్ళేదో మాకు తెలియదు. ప్రతి రోడ్లు మన దాకా ఇక్కడ రోడ్లు శుభ్రంగా కాలువలు అన్ని కట్టారు, శుభ్రంగా చేశారు, ఇవన్నీ వేసారు బానే, వాటికి ఇబ్బంది ఏం లేదు. మనిషి ఆర్థిక పరిస్థితులు ఎందుకు రేట్లు అన్ని పెంచుతున్నారు, రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అక్కడ పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్ళ గవర్నమెంట్ లో మాట్లాడితే జగనే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు తెలుసా? మాకేం సంబంధం? పైనుంచి వచ్చింది, పైనుంచి రేట్లు ఇప్పుడు ఆగిపోతే ప్రోడక్ట్ కి రేట్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి. దొరకకపోతే పోయిన 5 సంవత్సరాలు అది జరిగింది, ఇది అదే జరిగింది అన్న. చేయగలిగేది ఏం లేదు. చచ్చినట్టు అన్ని రేట్లు పెరిగినాయి. ప్రతి దానికి పెట్రోల్ ఒకటే కొద్దిగా తగ్గిస్తా అన్నారు, ఆ 101 రూపాయలు అంతే ఉంది. 109 రూపాయలు, ఇప్పుడు 109 రూపాయలు ఎంత ఉంది, అంతే ఉంది. అయ్యేం తగ్గలా. పెట్రోల్ ఏముందిలే, ఇప్పుడు బ్యాటరీ బండ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, తిరుగుతానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. కంపెనీలు వస్తాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం పట్టుద్ది దేనికైనా గానీ. 2029 అధికారం మాదే, మేము వస్తే రప్ప అంటున్న వైసీపీ నాయకులు. దానికేం చెప్తారు మరి? అది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా అయితే మనం చేయగలిగేది ఏం లేదన్న. అది ప్రజలు వేసే ఓట్లు బట్టి ఉండిద్ది. నా ఒపీనియన్ అయితే వీళ్ళు కొద్దిగా గేపాలు తగ్గించుకొని అభివృద్ధి మీద పెట్టుకుంటే ఇదే కంటిన్యూ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విషయం చెప్తున్నా, ఆయన కొద్దిగా ముందుకు వచ్చి ప్రతిదానికి కొద్దిగా పూసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా కొద్దిగా జరుగుతాయి. ఇంకా చాలా జరగట్లా. కొంతమంది యూట్యూబ్ లో కొంతమంది చూస్తున్నా పనికిరాని మాటలు మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ వల్ల జీడిపి రేటు ఒకటో ర్యాంక్ 24 నుంచి 1వ ర్యాంక్ వెళ్ళిందని ఒక పనికి మాలోడు మనం చెప్పాడు. అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మమాగండి. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పని అప్పచెప్పాలా. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.